ఈ రోజైతే హనుమాన్ జయంతి కదండి. సో ఇంట్లో పూజ చేసుకోవడానికి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇల్లు క్లీనింగ్ అయితే నిన్నే అయిపోయింది. ఈరోజు మంగళవారం కదా, సో ఇల్లు అయితే కడగకూడదు, అందుకే నిన్నే కడిగేసుకున్నాను. ఈరోజు జస్ట్ ఏంటంటే తడి చేసుకుని ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. అలాగే మంగళవారం నాట్లు, శుక్రవారం నాట్లు స్టవ్ కూడా క్లీన్ చేయకూడదండి. స్టవ్ని మనం లక్ష్మీ స్వరూపం కింద భావిస్తాం కదా, అంటే తీసి తోమడం లాంటివి చేయకూడదు. జస్ట్ నేను తడి చేసి ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. ఇల్లు క్లీనింగ్ నిన్ననే చేసేసాను అనమాట. స్టవ్ కూడా పూజ చేసుకునే ముందు చక్కగా ఇలాగ ముగ్గులు పెట్టుకుని కాస్త పసుపు రాసి బొట్లు పెట్టుకుంటే చాలా మంచిది. కిచెన్లో అలాగే గుమ్మం ముందు, తులసి కోట దగ్గర, దేవుడి గదిలో కూడా ఈ విధంగా పెట్టుకోవాలి. మనకి డైలీ పెట్టుకోవడం కుదరకపోయినా జస్ట్ శుక్రవారం, లక్షవారం మాటలు అలాగే ఏమైనా ఇలా స్పెషల్ డేస్ అప్పుడు పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. ఇంట్లో మంచి పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. తర్వాత దేవుడి గదిలో అయితే దీపం పెట్టేసుకుని, బాబా గారి దగ్గర కూడా దీపం పెట్టేసుకుని, తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నాను. మనం ఎంత పెద్ద పూజ చేసుకున్నా సరే ఫస్ట్ దేవుడి గదిలో, అంటే మనం ఏ పూజ అయితే నిత్యం దీపం పెట్టుకునే చోటన ఫస్ట్ దీపం పెట్టేసుకోవాలి, ప్రసాదం పెట్టుకోవాలి. తర్వాతే మనం ఏ పూజ చేసుకున్నా సరేను. ఇదైతే అభయాంజనేయ స్వామి యంత్రం అండి. ఈ యంత్రం ఇంట్లో ఉండడం చాలా మంచిదన్నమాట. ఏమన్నా నెగిటివ్ వైబ్స్ ఉన్నా, అలాగే ఏమన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే ఇది ఖచ్చితంగా ఉండాలి. మనం ఇంట్లో ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. సరే మరి ఉంటాను, బాయ్ బాయ్.